హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా ఇసుకలో దోచుకోవడం, భూములు కబ్జాలు చేయడం, రాసలీలలు, 5 స్టార్ హోటల్లో దందాలు చేయడం, అక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం, హైదరాబాద్ హోటల్లో కూర్చొని అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో వీటికి సంబంధించి మనం చెప్పినప్పుడు చాలామంది కావాలని ఈ డెవలప్మెంట్ చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి తప్పుడు కామెంట్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి పదే పదే ఒక వర్గం మీడియా కామెంట్ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇది అదే మీడియాలో ఇప్పుడు వరుసగా ఆ మీడియా పెడుతున్నటువంటి డిబేట్లో షాకుల మీద షాక్, గిల కొట్టుకునే విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే షాకులు ఇస్తూ ఉన్నారు. మొన్న గఫూర్ గారు కుండ బద్దలు కొట్టేస్తారు. ఏ రకంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ గెలిచేటువంటి ఛాన్స్ ఏంటో ఒక 2 నియోజకవర్గాలు తప్ప మిగతా అంతా కూడా సర్వనాశనం అయిపోయింది ఈ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనుల వల్ల, ఈ వీళ్ళ పాలన వల్ల అని చెప్పి గఫూర్ గారు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి రాష్ట్ర టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ గారు మరొక బాంబు పేల్చారు. అది ఏ ఛానల్లో? అది కూడా వాళ్ళ అనుకూలమైనటువంటి ఏబిఎన్ ఛానల్లో డిబేట్ పెట్టినప్పుడు కడుపు మండితే, కడుపు రగిలితే ఏ రకంగా ఉంటుంది అన్నది ఆయన మాటలు చాలా క్లియర్గా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి కొంత చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి కొంత పొగడాల్సిన అవసరం ఉంటుంది. కొంత పొగిడాడు కూడా. వాళ్ళు మనకు దేవుడు ఇచ్చిన వరము, టాలెంట్లో, చదువులో, అది ఇది టెక్నాలజీలో చెప్పుకుంటూ వస్తూ ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి, వాళ్ళ తిరుపతి గురించి కూడా మనం ఈ మధ్యకాలం ఉంటున్నాం. బిఆర్ నాయుడు గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు తిరుపతికి సంబంధించి. జగన్ గారు వచ్చారు, ఇక్కడ తలనీళ్ళు అలిబొమ్మ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. తన ఛానల్లో తిరుపతికి సంబంధించి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా స్క్రోలింగ్ ఇవ్వలేదు, తప్పుడు స్క్రోలింగ్ ఇవ్వలేదు, తప్పుడు వార్తలు రాలేదని చెప్తున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మరి దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఆయన గతంలో ఏం మాట్లాడారు, ఏం చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిపి మొత్తం ఏకిపారేస్తూ ఉన్నారు. అనవసరంగా గెలుపుకుంటున్నారు వాళ్ళు. సో ఆ తిరుపతికి సంబంధించి కూడా అక్కడ ఏ రకంగా జరుగుతున్న విషయాలు వారి మాటల్లోనే, మనం వెళ్ళి క్రియేట్ చేసింది కాదు, వాళ్ళ ఛానల్లోనే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. ఆ వీడియో వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం చేసిన అభివృద్ధి కంటే ఆ సరసాలు చూడడానికి ప్రజలు ఇష్టపడతారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే లేకపోతే ఇంకొకటి అడవిలో పోతాడు, ఉద్యోగులకి కొడతారు. ఆ కొట్టారు. మనం ఉద్యోగులకి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ఎంత అద్భుతంగా. ఇదే రాసలీలలు ఎవరు చేస్తూ ఉన్నారు? వాళ్ళ పార్టీకే. వాళ్ళు రాసలీలలో చేయడం వల్ల అదే ఎక్కువ ప్రజలు చూస్తూ ఉన్నారు, కానీ అభివృద్ధి చూడట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంకొకళ్ళు అడవులోకి పోతారు, అడవిలో సిబ్బందిని కొడతారంటే మన బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కొట్టారు కదా. పరిపాలిస్తున్నాం, ప్రజలు మర్చిపోయి అడవిలో ఎందుకు కొట్టారు అంటారు. ఇంకొకరు విమర్శిస్తారు. ఇప్పుడు అంటే ఇక కొంత కాంట్రవర్సీ అయినప్పుడు చెప్పక తప్పదు. మంత్రులకి, ఎమ్మెల్యేకి కట్టడి చేయమని మంత్రులకి ఇచ్చారు. మంత్రి తప్పు చేస్తే కంచే చేస్తే నాకు అంటే నేను పేరు చెప్పడం ఏమనుకోకండి. ఒక మంత్రి ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతారు. దిగినప్పుడు ఆయన ఒక గది పక్కన ఒక గది తీసుకుంటారు. ఆ గది అందరికీ తెలుసు. ఆయన వస్తారు, మందు తాగుతారు, ఇంకేదో చేస్తారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. నాలాంటి వాడు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిని విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు అందరితో తిరిగాను. నాకు చాలా అనుభవం ఉంది. నాకే ఆయన దొరకడు. నాకు దొరకడు. ఆయన దగ్గర ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని అడిగి ఇంకోలో వెళ్ళాను. అంటే ఏమనుకోకన్నా కడుపు ఖాళీ చెప్తున్నాను. ఎవరంటే ఎవరు వేరే పార్టీ నుంచి వస్తారు. అంటే మన కర్మ పార్టీలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నాకే. సో ఈయన వేరే పార్టీ నుంచి అంటే ఎవ్వరు రాలా. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళే తప్పు చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన మాట్లాడారు. ఇదే పార్టీలో ఉన్నవాడే కదా. కొంతమంది రాసలీలలు చేస్తూ ఉన్నారు, రాసలీలు చేస్తే దొరికిపోతూ ఉన్నారు. ఇప్పుడు కూన రవికుమార్ గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేల గురించి చర్చ నడుస్తూ ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులకు సంబంధించి ఇప్పుడు అవినీతికి మంత్రి గారు అవినీతి చేస్తూ ఉన్నారు. ఎవరు? అచ్చెన్నాయుడు గారు. ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది కదా. వ్యవసాయ శాఖలో సంబంధించి అవినీతి చేస్తూ ఉన్నారని చెప్పి. మరి ఇప్పుడు అదేవిధంగా ఈ కోళ్ళది కూడా వదిలిపెట్టట్లేదు. కోళ్ళ వ్యాపారం ఒక మాఫియాలాగా చేస్తూ ఉన్నారు. అది ఇసుక దోచుకుంటున్నది ఎవరు? భూములు కబ్జా చేస్తున్నది ఎవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మన హిందూపురంలో ఏ రకంగా ఒక జాబ్ కావాలంటే పక్కలో పడుకోవాలని చెప్పి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన మైనారిటీ నాయకుడు, ఆ ఇన్ఛార్జి
ఆ వ్యక్తి కూడా పథకాలు అందాలంటే నా పక్కలకు రావాలని మాట్లాడినటువంటి పరిస్థితి. అనేక ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి, అనేక వీడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చినాయి. ఆయన ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళంతా ఎవరు? ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు? అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే. దిక్కు లేదండి, దిక్కు లేదు. నేను మీకు వాస్తవం చెప్తాను. నేను తిరుపతిలో ఉంటానని ఎవరు మంత్రులు వచ్చినా లీడర్లు వచ్చినా పోవడం మానేశాను. నిజం చెప్తున్నా. నన్ను చాలా మంది మా వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ కమిటీ సార్ మీరు ఆడుకోలేదు, నేను ఫోన్ అయ్యా నీకు దండం పెడతాను. అక్కడ పోతే నాకు తలనొప్పి వస్తుందండి, తలనొప్పి వస్తుంది. ఆ స్ట్రెస్ తట్టుకోలేక, చూడలేక ఆ వైభవాన్ని ఏం చేస్తా, పార్టీలు గాడి తప్పుతుంది. ఎందుకు జరుగుతుంది సార్? గత జరుగుతున్నాను నేను, గతంలో ఎప్పుడు లేదు, ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? ఉపరిపాలన తొలి కాదు అంటే ఈ తప్పటి అడుగులో వస్తున్నారు. అది జనం తప్పటి అడుగులు చూపిస్తున్నారు కానీ తొలి అడుగు చూడడం లేదు. ఇలాంటి వాళ్ళని నియంత్రించాలి. సుపరిపాలన అందిస్తున్నాము కానీ ప్రజలు మాత్రం ఈ తప్పుడు ప్రచారాలైనా నమ్ముతా ఉన్నారు అని అంటే ఎవరు? మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో వాళ్ళే తప్పులు చేస్తూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులది. ఆ పార్టీ అధినేతగా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే మొత్తం పూర్తి బాధ్యత ఆయనదే. అయినా కూడా వార్నింగ్లు ఇస్తున్నారు ప్రతిసారి అని చెప్పినా కూడా మరి ఎవరు కూడా వార్నింగ్లు పట్టించుకోవట్లేదు అంటే ఎవరు ఫెయిల్యూర్ అయినట్టు ఇక్కడ? మీరు మంచి సుపరిపాలన అందిస్తే ప్రజలు దాని గురించే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీరు ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా అరకొర పథకాలు ప్రవేశపెడితే రోడ్ ఎక్కారు. ఈరోజు మీరు పింఛన్లకు సంబంధించి సుపరిపాలన, అది కాళ్ళు లేని అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు రోడ్డుని ఎండన నిలబడి పెట్రోల్ పోసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారంటే అది సుపరిపాలన. అది దాని గురించి కూడా మాట్లాడతారు, దాని గురించి కూడా మాట్లాడదు. కళ్ళకి కనిపించట్లేదు. అది రైతులు నష్టపోతారు, రైతులు వచ్చి రోడ్డు ఎక్కారు, వాళ్ళు పండించిన పంటను రోడ్డు మీద పోస్తూ ఉన్నారు. సుపరిపాలన ఇది. మరి ఇది కళ్ళకి కనిపించడం లేదా? ఇవి ఏవీ కనిపించకుండా కేవలం వాళ్ళ యొక్క రాసలీలలు, వాళ్ళు 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేయడాలు, పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిని కూడా నాశనం చేస్తూ, పక్క రాష్ట్రాల్లో కూడా వీళ్ళ దందాలు నడిపిస్తూ, భూములు కబ్జాలు చేస్తూ, మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు పెడుతూ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసు అధికారులని వాడుకొని ఇష్టరీతిన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది అంత అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే. నిజాలు ఒప్పుకుంటూనే మళ్ళీ మన మీదకి రాకూడదు కదా అని చెప్పి మళ్ళీ అటు తిరిగి వైసీపీ మీదకి నెట్టేసే ప్రయత్నమే. కానీ ఎట్లా నెట్టేసినా ఏం చేసినా కూడా ఈ మీడియా ఛానల్స్ ఎంత తప్పించుకోవాలని చూసినా మా తప్పు లేదని చెప్పినా కూడా అదే ఛానల్ వేదికగా వాళ్ళ బండారం అంతా బయటపడతా ఉంది. మరి అధికార పార్టీ కూడా మా తప్పు లేదని చెప్తూనే కడుపు మండి ఈరోజు వాళ్ళే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కడుపు మండి చెప్తా ఉన్నాను, ఆ మంత్రి రాసలీలలో ఒక అమ్మాయిని కలవాలి, కలిస్తే అందుకే నేను పోలేకపోతున్నాను. ఎంత దారుణంగా, ఇంకా దారుణం జరుగుతుందంట. ఎవరైనా శోభనం చేసుకోవాలంటే కూడా ఎమ్మెల్యే పర్మిషన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి. ఎవరి తప్పులండి ఇవన్నీ? అధికారంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? టీడీపీ పార్టీ అధినేత ఎవరు? మీ తప్పులు పెట్టుకొని మళ్ళీ వేరే పార్టీ మీద నెట్టేస్తే ఏంది విచిత్రం ఇది? సో ఖచ్చితంగా ప్రజలు మాట్లాడతారు, మీ తప్పుల గురించి మాట్లాడతారు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతారు, రోడ్డు ఎక్కుతారు, ప్రశ్నిస్తారు. సో కాబట్టి ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు, అయిపోయింది మన పని, వైసీపీ గెలిచే పరిస్థితికి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళ పాలన ఏ రకంగా కొనసాగుతుంది అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక పరిణామాలు, వాళ్ళ మీడియాలో కూడా ఎమ్మెల్యేలను కట్టడి చేస్తూ ఉన్న సిబిఎన్ గారు, సిబిఎన్ సీరియస్ అయ్యారు, వాళ్ళదే తప్పు, చంద్రబాబు నాయుడు గారిది తప్పు కాదు అని చెప్పి వాళ్ళు రాస్తున్నటువంటి వార్తా కథనాలు కానీ వాళ్ళ డిబేట్లు కానీ ఈ మధ్యకాలంలో మొత్తం అవే డిబేట్లే. సిబిఎన్ సీరియస్ అయ్యారంటే కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం. వీళ్ళు ఎంత కంట్రోల్ చేయాల్సి ఇటు అవినీతి జరిగిందో జరుగుతూనే ఉంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి గురించి చర్చ నడుస్తూ ఉంది, ఆమె మంత్రి పదవి పోతుందని చెప్పి. అచ్చెన్నాయుడు గారు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఇంకెక్కడి పాలన, గాడి తప్పినటువంటి పాలన. ఆ బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. మరి ఏమైపోయింది? మళ్ళీ గతంలో ఎప్పుడు ఇట్లా లేదని వీళ్ళే చెప్తారు, ఇప్పుడు మాత్రమే ఉందని. ఎవరు తప్పు ఇప్పుడు మరి? సో ఇట్లా అనేక మంది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలోనే కడుపు మండి అనేక నిజాలు బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.